వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. పలు చోట్ల వర్షాలు నమోదవుతుంటే కొన్ని చోట్ల ఎండల తీవ్రత కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో తాజా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, ఈ వర్షాలు పడే సూచన ఏంటనే విషయాలను విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఏపీలో కొన్ని చోట్ల ఎండలు కూడా చాలా బాగా వస్తున్నాయి, అలాగే కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సార్ ఏంటి సార్ ప్రస్తుతం పరిస్థితి? ఒకటి మీకు నిన్న కూడా చెప్పుకున్నట్లుగా వేడి వాతావరణంతో పాటు అనుకూల పరిస్థితులు ఉన్నట్లయితే ఇన్స్టెబిలిటీ, కన్వర్జెన్సు మరియు మాయిశ్చర్, ఈ మూడు కారణాలు ఉన్నట్లయితే, ఒక లిఫ్టింగ్ మెకానిజం ఉన్నట్లయితే ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుంది. ఇవి లేనట్లయితే ఈ సీజన్లో సాధారణంగా వేసవికాలం కాబట్టి గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరలో కానీ కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ పరిస్థితి. అయితే గడిచిన 24 గంటల్లో ఉండబోయే పరిస్థితిని దానికి ముందు రోజే చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని చోట్ల ఏ విధంగా ఉంటుందో నిన్న మీకు తెలియజేయటం జరిగింది. ఈరోజు ప్రస్తుతానికి ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరియు గాంగేయ పశ్చిమ బెంగాల్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ఒడిస్సా మీదనున్న ఉపరితల ఆవర్తనం మీదుగా, తెలంగాణ మీదుగా, రాయలసీమ మీదుగా, తమిళనాడు మీదుగా అంత పొడవుగా కొనసాగుతుంది. ఈ పరిస్థితులతో పాటుగా సముద్రం మీద నుంచి వేస్తున్న తేమతో కూడిన సవ్య దిశలోని గాలులు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. కాబట్టి రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరియు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 24 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో 5 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈ 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని 1-2 చోట్ల ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 5 రోజుల్లో పెద్దగా మార్పు ఉండబోదు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కోస్తా జిల్లాల్లో 39 డిగ్రీలు, రాయలసీమలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అత్యధికంగా గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా తెర్లాంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ప్రకాశం జిల్లాలోని మర్రిపూడిలో 5 సెంటీమీటర్లు, పొదిలిలో 5 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా మెరకముడిలో 5 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు మరియు వడగళ్ల వాన నమోదైనట్టు మీడియా సమాచారం ద్వారా తెలుస్తుంది. అంటే ఆ ప్రాంత ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ద్వారా సూచిస్తుంది? ఒకటి, ఇవి సంవహన వర్షపాతాలంటే ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు. ఈ సమయంలో ముఖ్యంగా ఈదురుగాలుల వల్ల తేలికైన లూజుగా ఉన్న వస్తువులు ఏవైనా కూడా మన మీదకి ఎగిరిపడి రావచ్చు. కాబట్టి వాటి నుంచి రక్షించుకోవాలి. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉన్న చోట అత్యధిక ఎత్తులో ఉన్న భవనాలు కానీ, చెట్లు కానీ వాటి క్రింద నిలబడడం ఏ విధంగా శ్రేయస్కరం కాదు. కాబట్టి వాటి దగ్గర ఉండకూడదు. తర్వాత ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్కి కూడా దూరంగా ఉండాలి. ఎలక్ట్రికల్ వీటిల్లో లూజ్ కనెక్షన్స్ అవి ఉన్న చోట కూడా దూరంగా ఉండాలి. తర్వాత ఎక్కడైనా కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదైనట్టయితే ఆ వర్షపాతానికి కొంచెం జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. అయితే స్టాండింగ్ క్రాప్స్ అంటే నిలిచి ఉన్న పంటలు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా, ఒకవేళ ఎక్కడైనా ఓపెన్లో ఉన్నట్టయితే వాటి మీద టార్పాలిన్స్ అవి పరిచి కొంచెం పరుగు పెట్టినట్టయితే ఎగరకుండా పోకుండా ఉంటాయి. ఇవి ముఖ్యంగా వ్యవసాయదారులకు ఇచ్చే సూచనలు. ఇక సామాన్య ప్రజానీకానికి ఇందాక చెప్పినట్లుగానే ముఖ్యంగా ఉరుములు మెరుపులు పడే సమయంలో బయట తిరగకుండా, అలాగే ఎక్కువ ఎత్తులో ఉన్న చెట్లు మరియు భవనాలు, లూజ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ దగ్గర లేకపోతే మెషినరీ దగ్గర ఉండకుండా ఉన్నట్టయితే నష్టం వాటిల్లే అవకాశం ఉండదు.
సో ఈ వేసవిలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలను సమ్మోహన వర్షపాతాలుగా పిలుస్తారని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావం ఏపీలో మరో 5 రోజుల పాటు ఉన్నది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు సూచించిన జిల్లాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందుగా ఏదైతే ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావంతో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.